హాయ్ ఆల్, నా పేరు ప్రసాద్. ఈరోజు మనం ఎస్ఏపిలో ఇంపార్టెంట్ టాపిక్ టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకుందాం. సో మనకు మెయిన్గా టిఆర్ అంటే ఏంటి, వాట్ ఈస్ టిఆర్, టిఆర్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. టిఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. సో రియల్ టైంలో మనకు త్రీ సర్వర్స్ ఉంటాయి. వన్ ఈజ్ డెవలప్మెంట్ సర్వర్, సెకండ్ వన్ క్వాలిటీ సర్వర్ ఆర్ టెస్ట్ సర్వర్, థర్డ్ వన్ ఈజ్ ప్రొడక్షన్ సర్వర్. సో మనకు మూడు సర్వర్స్ ఉంటాయి ప్రొడక్షన్. సో సో రియల్ టైంలో ఓకే. సో ఇక్కడ మనము ఏదైనా కానీ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ చేస్తాము అంటే డెవలప్మెంట్లో ఎనీ కాన్ఫిగరేషన్ మనము డెవలప్మెంట్ సిస్టంలో చేసిన తర్వాత టెస్టింగ్ కోసం క్వాలిటీ సిస్టమ్ అన్నా టెస్ట్ సిస్టమ్ అన్నా ఒకటే. సో అక్కడికి మూవ్ చేస్తాం. ఇక్కడైతే మనము డెవలప్మెంట్లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో సేమ్ కాన్ఫిగరేషన్ని క్వాలిటీ సిస్టంలోకి మూవ్ చేస్తాం. సో ఎలా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ద్వారా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ సిస్టంలో కాన్ఫిగరేషన్ చేస్తున్నామో మీరు ఎప్పుడైతే ఆ డేటాని సేవ్ చేస్తారో ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో స్టోర్ అవుతుంది. సో ఆ టిఆర్ని మనము ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని క్వాలిటీ సిస్టమ్కి అంటే క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తే అక్కడికి మీ డేటా అనేది వెళ్తుంది. ఏదైతే డెవలప్మెంట్లో చేశారో ఆ డేటా అనేది క్వాలిటీలోకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు టెస్టింగ్ అనేది డెవలప్మెంట్ సిస్టంలో చేయొచ్చు కదా, క్వాలిటీ సిస్టంలోనే ఎందుకు చేయాలి అని చెప్పి. సో డెవలప్మెంట్ సిస్టంలో మనము మాస్టర్ డేటా అనేది మెయింటైన్ చేయం. సో వితౌట్ మాస్టర్ డేటా మనము మెయింటైన్ చేయకుంటే ఏ ట్రాన్సాక్షన్స్ అనేటివి టెస్టింగ్ చేయలేము. మాస్టర్ డేటా లేకుండా మనము ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ అనుకోండి, జనరల్ లెడ్జర్, మనము ఒక జిఎల్ పోస్టింగ్ చేయాలనుకోండి, జిఎల్ క్రియేట్ చేయకుండా ఒక ట్రాన్సాక్షన్ చేయలేము. ఒకవేళ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకోండి, వెండర్ మాస్టర్ డేటా లేనిది టెస్టింగ్ చేయలేము. సో లైక్ కస్టమర్ కానీ అసెట్ కానీ లైక్ ప్రాఫిట్ సెంటర్స్ కానీ ఇవన్నీ కానీ మనము డెవలప్మెంట్ సిస్టంలో మాస్టర్ డేటా అనేది మెయింటైన్ చేయము. సో అందుకోసం మనం కాన్ఫిగరేషన్ ఇక్కడ డెవలప్మెంట్లో చేసి టెస్టింగ్ అనేది టెస్ట్ ఎన్విరాన్మెంట్లో కానీ మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటాం, క్వాలిటీ సిస్టమ్ అంటాం, అక్కడే మాత్రమే చేస్తాం. ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్ ఎలా కాన్ఫిగరేషన్ ఉందో, ఏ మాస్టర్ డేటా ఉందో మనకి క్వాలిటీ సిస్టంలో కూడా సేమ్ మాస్టర్ డేటా సేమ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు టెస్ట్ చేసిన తర్వాత క్వాలిటీ సిస్టంలో కానీ చేంజెస్ వర్క్ అయితే మనకి బేస్డ్ ఆన్ ద యూఏటి మీ టెస్టింగ్ తర్వాత మనము ప్రొడక్షన్కి అనేది చేంజెస్ మూవ్ చేస్తాం. ఓకే, ప్రొడక్షన్కి కూడా మళ్ళీ మీరు ప్రొడక్షన్లో చేంజెస్ చేయరు. జస్ట్ ఇక్కడైతే ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీరు స్టోర్ చేశారో సేమ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ప్రొడక్షన్ సిస్టమ్కి మూవ్ చేస్తే అక్కడ కూడా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వల్ల యూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ టిఆర్స్ వీ హ్యావ్. సో మనకు ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు ఉన్నాయంటే ఒకటి కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఒకటి, సెకండ్ వన్ వర్క్ బేస్ టిఆర్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. సో ఎందుకు మనకి 2 ఉన్నాయంటే కస్టమైజింగ్ టిఆర్ని ఓన్లీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ లైక్ ఫికో కానీ లేదంటే ఎస్డి కానీ ఎంఎం కానీ, సో వీళ్ళని మనం ఏమంటారంటే ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం. ఓకే, సో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మ్యాక్సిమం కస్టమైజింగ్ టిఆర్నే యూజ్ చేస్తాం కాన్ఫిగరేషన్ కోసం. నెక్స్ట్ వర్క్ బెంచ్ టిఆర్ని ఎవరు యూజ్ చేస్తారంటే టెక్నికల్ టీమ్. సో మనకి టెక్నికల్ టీమ్ ఎవరు ఉంటారంటే మెయిన్గా అబాప్ టీమ్.
సో మనకి ఏదైనా కానీ కోడ్ రాయాలన్నా కానీ మనకు అబాప్ టీమ్ రాస్తారు. సో ఏదైనా కానీ ఒక ప్రోగ్రామ్ లెవెల్లో ఏదైనా చేంజెస్ చేసేటప్పుడు టెక్నికల్ టీమ్ వాళ్ళు వర్క్ బెంచ్ టీఆర్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఓకే. సో హియర్ ఆల్సో క్లియర్గా నేను మెన్షన్ చేశాను. వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ టీఆర్స్, కస్టమైజింగ్ టీఆర్, వర్క్ బెంచ్ టీఆర్. సో కస్టమైజింగ్ టీఆర్ అంటే దిస్ విల్ బి యూస్డ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఓకే, సెకండ్ వన్ వర్క్ బెంచ్ టీఆర్, దిస్ విల్ బి యూస్ టెక్నికల్ టీమ్. ఓకే, అబాప్ ఎగ్జాంపుల్ అబాప్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ వన్, what is the next question? So types of no, where we can open and release the TR. సో ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టీ కోడ్ ఇన్ ద రియల్ టైం. ఎక్కడ మనము ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ఓపెన్ చేస్తాము, రిలీజ్ చేస్తాము అంటే SC09 ఆర్ SC1010. సో ఈ రెండు టీ కోడ్ని యూజ్ చేసి మనము ఆ టీఆర్ని కానీ ఓపెన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టీఆర్ని ఓపెన్ చేస్తానట్లే మనకి స్టేటస్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ స్టేటస్ ఉంటుంది. వన్ ఈజ్ మాడిఫైబుల్, సెకండ్ వన్ ఈజ్ రిలీజ్డ్. అంటే మీరు ఏదన్నా కానీ ఒక చేంజెస్ చేసిన తర్వాత అవి ఎక్కడ చూపిస్తుంది అంటే మాడిఫైబుల్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఒక టీఆర్ని మీరు రిలీజ్ చేశారనుకోండి అప్పుడు రిలీజ్లో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్స్ మీరు SC09లో టీఆర్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిన్గా పైన కనిపించేదాన్ని ఏమంటారంటే మెయిన్ టీఆర్ ఆర్ పేరెంట్ టీఆర్. అంటే మనకు పైన కనిపించే టీఆర్ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎండింగ్ విత్ 46 అని కనిపిస్తుంది కదా. సో దీని ఏమంటారంటే మనము పేరెంట్ టీఆర్ అంటాం. సో ఒక పేరెంట్ టీఆర్ కింద నెంబర్ ఆఫ్ చైల్డ్ టీఆర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు అంటే ఆ టీఆర్ని రిలీజ్ చేయకముందు. వన్స్ ఆ టీఆర్ని రిలీజ్ చేస్తే మనము ఇంకా ఆ టీఆర్లో ఏ చేంజెస్ చేయలేము. సో మెయిన్ టీఆర్ రిలీజ్ చేయకుండా చైల్డ్ టీఆర్స్ని నువ్వు రిలీజ్ చేసినా మెయిన్ టీఆర్ కింద మళ్ళీ నెంబర్ ఆఫ్ చైల్డ్ టీఆర్లు క్రియేట్ అవుతాయి, నో ఇష్యూ. బట్ వన్స్ మనము పేరెంట్ టీఆర్ని రిలీజ్ చేస్తే మీరు వేరే ఏమన్నా చేంజెస్ చేయాలంటే కొత్త టీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఆ పేరెంట్ టీఆర్లో ఏ చేంజెస్ అనేటివి చేయలేము. ఓకే, నెక్స్ట్ సో ఇది మనకు ఎస్ఏపిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎస్ఏపి స్క్రీను. సో ఇక్కడ మీకు మీ యూజర్ ఐడి ఇచ్చి మీ టీఆర్ అనేది చూడాలనుకుంటే ఇలా క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ చూపిస్తాయి. సో ఇక్కడ మీకు దీని ఏమంటారు మెయిన్ టీఆర్ పేరెంట్ టీఆర్ అంటాం, దీని చైల్డ్ టీఆర్ అంటాం. సో ఈ టిక్ మార్క్లో కనిపిస్తుంది అంటే ఏంటంటే రిలీజ్ అయింది అని చెప్పి. ఎలా రిలీజ్ చేస్తాం ఒక టీఆర్ని అంటే దీని మీద క్లిక్ చేసి ఈ ట్రక్ సింబల్ కనిపిస్తుంది కదా, ట్రక్ సింబల్ని క్లిక్ చేస్తే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైల్డ్ టీఆర్ రిలీజ్ అయిపోయింది. మనము ఇంకా ఏదైనా కానీ అడిషనల్ చేంజెస్ చేయాలి ఈ మెయిన్ టీఆర్ కింద అంటే చేయొచ్చు. ఎప్పుడు వరకు ఈ మెయిన్ టీఆర్ రిలీజ్ చేయకముందు ఇంకా మనకు ఈ మెయిన్ టీఆర్ యూజ్ చేసుకొని చైల్డ్ టీఆర్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, వన్స్ మనకు మెయిన్ టీఆర్ అనేది రిలీజ్ అయిపోయిందంటే మనము ఇంకా కొత్త టీఆర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ క్లాస్లో టీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ న్యూ.jl అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని మీరు నెక్స్ట్ వీడియో కూడా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and like and share your friends and colleagues. Thank you.